హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి రోజు మా ఇంట్లో ఎన్ని రకాల వంటలు ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏమేమి చేశాను, ఎన్ని రకాలు మా ఇంట్లో ఈ రోజు ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర ప్రసాదాలు అయితే చూపిస్తున్నాను. ఇంకా వడపప్పు, అలాగే పానకం, పాయసం, అలాగే పులిహోర అయితే చేశాను దేవుడి దగ్గరికి. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇడ్లీ చేశాను. ఇంకా అవైతే రెండు అలానే ఉన్నాయి. సో ఇంకా లంచ్ లోకి అయితే కాకరకాయ ఫ్రై చేశాను. ఎక్కువ ఆనియన్స్ వేసి ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేశాను. ఇంక ఇక్కడ బూరెలు చేశాను. ఉగాది రోజు పూర్ణం మిగిలి ఉండే అనమాట. ఇంకా అది ఉందని చెప్పేసి ఈ రోజు అయితే బూరెలు చేశాను. ఇంక ఇక్కడ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ కొంచెం పప్పు చారు అయితే ఉందన్నమాట. కొంచెం పప్పు చారు, అలాగే దేవుడి కోసం చేసిన పాయసం పిల్లలు తిన్నారు, దేవుడికి పెట్టేశాను. ఇంకా బావ ఇప్పుడు వస్తాడు కదా, వచ్చాక తింటాడు. ఇంకా అలాగే మ్యాంగో పులిహోర చేశాను దేవుడి దగ్గర పెట్టడానికి ఇంకా మాకు. సో ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రై చూసారా, బెండకాయ ఫ్రై. అలాగే ఇంక ఇక్కడ టమాటో, పల్లీలు, గోంగూర వేసి పచ్చడి చేశాను, అది ఉంది. ఇంకా కొబ్బరి పచ్చడి, ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా పెరుగు కూడా ఉంది. సో మా ఇంట్లో లంచ్ లోకి అలాగే మార్నింగ్ నుంచి నేనైతే ఈ వంటలు అయితే చేశానమాట. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఏం చేసుకున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.